నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పుతిన్ భారత పర్యటన, రక్షణ ఒప్పందాలు, అమెరికా కంగారు, పెంచబోతున్న సుంకాలు, ఓ పక్క షేక్ హసీనా, మరోపక్క ఇమ్రాన్ ఖాన్ అండ్ దేశ ఆంతరిక భద్రతకి సవాల్ విసురుతున్న రోహింగ్యాలు, భారతదేశాన్ని ధర్మశాలలాగా భావిస్తున్న టెర్రరిస్ట్ మూకలు, వీటంటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాంప్రసాద్ గారు. నమస్తే శివరాంప్రసాద్ గారు. పుతిన్ ఇండియా రావటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. బట్ ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో, యుద్ధం ఆగిపోతుంది లేదా ఆగిపోయింది అనుకున్న సమయంలో ఆయన రావటం వల్లే ప్రాధాన్యం. ఎందుకు వచ్చేవాడు ఖాళీ చేతులతో, ఒట్టి చేతులతో రావట్లా. ఇక్కడ ఏదో ఇచ్చి వెళ్ళటానికే వస్తున్నాడు. రక్షణ ఒప్పందం ఏషియా ఉపఖండంలో శాంతి భద్రతలకు ప్రధానంగా భారత్ని ఆయన ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి శాంతి భద్రతలు కావాలంటే రక్షణ ఉండాలి. కాబట్టి ఆ రక్షణ ఒప్పందాలకు సంబంధించిన చర్చలు ఏవో జరగబోతున్నాయి. ఏమంటారు? డెఫినెట్గా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఒక ఉక్రెయిన్ వారనే కాదు, భారతదేశంలో కూడా ఈ మధ్యనే మనం ఆపరేషన్ సింధూర్ జరిగింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా పదవీ చిత్రాలు అయిపోయింది. అక్కడ యూనస్ గారు, అక్కడ భారత వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా అదే విధమైన పరిస్థితులు, నేపాల్లో ఉన్నాయి, నేపాల్, శ్రీలంక, ఇవన్నీ ఈ పరిస్థితుల్లో. అట్లాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటే ఆయన పెడుతున్న సుంకాలు కానీ, ఆయన విధిస్తున్న టారిఫ్లు, ఇవన్నీ బెదిరింపులు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో ఆయన వస్తున్న విషయం ఇది, రష్యా నుంచి చమురు కొంటే మేము టారిఫ్లు వేస్తామని చెప్పి బెదిరిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఇది పుతిన్ గారు ఇక్కడికి రావటం, రష్యా అధ్యక్షులు భారతదేశానికి రావటం అనేది చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం. దాంట్లో ఏం అనుమానం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రక్షణకు సంబంధించి చాలా పెద్ద ఒప్పందాలు జరగబోతున్నాయి. ఎగ్జాక్ట్లీ అతి ముఖ్యమైన ఒప్పందాలు జరగబోతున్నాయి అనేది ఒక ఆలోచన. అయితే ఏంటంటే ఇప్పుడు మనం మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశానికి ఈ గ్లోబల్ విషయాల్లో తీసుకుంటే మనకి ఏ రోజున కూడా అమెరికా సపోర్టు ఫుల్ ప్లెడ్జ్డ్గా రాలా. అమెరికా ఎప్పుడూ కూడా పాకిస్తాన్కి అనుకూలంగా, ఏ రోజున కూడా పాకిస్తాన్కే సైనికపరమైన సహాయం పాకిస్తాన్తోనే ఉంది. రష్యా మనకి మొదటి నుంచి కొంత ఏదంటే ఒక న్యాచురల్ ఎల్ఐలాగా రష్యాకి మనకి అది యుఎస్ఎస్ఆర్ సోవియట్ రష్యా ఉన్నప్పటి నుంచి కూడా అదే విధమైంది. ఇవాళ కూడా అట్లాగే ఉంది. సరే, మోడీ గారికిను తర్వాత ట్రంప్ గారికి, అలాగే మోడీ పుతిన్ స్నేహబంధాలు ఎట్లున్నాయా ఏంటి వాళ్ళిద్దరికి, సరే అది వాళ్ళ పక్కన పెడితే, మీరు ఇందాక అన్నట్టు ఈ ఆసియా ఉపఖండంలో శాంతి భద్రతలు ఉండటం అనేది అమెరికాకి పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే అది సామ్రాజ్యవాదం అమెరికాది. రెండోది, వాళ్ళకి అతిపెద్ద వ్యాపారం ఏంటంటే ఆయుధ వ్యాపారం. వాళ్ళకి ఎక్కడో చోట ప్రపంచంలో రగులుతూ ఉంటే కానీ వాళ్ళ వ్యాపారం సాగదు. ఏదంటే ఇప్పుడు కారు కంపెనీ వాళ్ళు కార్లు అమ్ముకున్నట్టే వాళ్ళకి ఆయుధాల కంపెనీలో ఆయుధాలు అమ్ముకోకపోతే తుపాకులు అమ్ముకునేవాడు తుపాకులు అమ్ముకోవాలి కదా. అట్లాగే వాళ్ళు అమ్ముకోకపోతే అక్కడ ఉన్న కంపెనీలు మూతపడిపోతాయి. సో ఎక్కడో చోట రగులుతూ ఉండాలి. అయితే మనం చూస్తే ఇప్పుడు వియత్నాంలో కానీ అంత పెద్ద సైన్యం, అంత పెద్ద పవర్ఫుల్ ఆర్మీని పెట్టుకుని కూడా వియత్నాంలో, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సక్సెస్ అవ్వలేకపోయింది. అంటే ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు మనం రష్యా మీద ఆధారపడినంతగా ఒక నమ్మకమైన మిత్రుడిలాగా, ట్రస్టెడ్ ఫ్రెండ్ ఆ రష్యాని మనం తీసుకోగలం తప్ప అమెరికా తీసుకుంటానికి అవకాశం లేదు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే మొన్న ఆపరేషన్ సింధూర్ విషయమే తీసుకోండి. ఆపరేషన్ సింధూర్ విషయం వచ్చేటప్పటికి మనకి టెర్రరిస్టులు మన మీద అటాక్ చేశారు. వెంటనే రిటాలియేట్ అయ్యారు గవర్నమెంట్, అది మన భారత ప్రభుత్వం. అక్కడ వాళ్ళకి అమెరికన్ ఇచ్చిన ఆయుధాలు ఉన్నాయి, చైనా నుంచి వచ్చిన ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఈ గగనతల రక్షణ వ్యవస్థ వచ్చేది HQ-9 చైనా నుంచి వచ్చిన రక్షణ వ్యవస్థ ఉంది. F-16 ఉన్నాయి, అమెరికా నుంచి వచ్చిన
స్టెల్త్ బాంబర్స్. మన దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇది S-400 ఉంది. అది రక్షణ వ్యవస్థ మనకుంటే దాన్ని మనం రష్యా సహకారంతో ఇక్కడ ఇండిజినియస్గా ఆకాశ క్షిపణులు అట్లాగే ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తయారు చేసి ఇచ్చిన వాళ్ళతో మనం మన అవసరాలకు సరిపడా దాన్ని డెవలప్ చేసుకున్నాం. అక్కడ మీకు ఈ యుద్ధం వచ్చిన తర్వాత ఈ S-400 ముందు HQ-9 అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయిపోయింది. అది అక్కడ భూభాగం నుంచి దాటి రాకముందే కొట్టేసింది వాళ్ళు. అదే వాళ్ళు ఫతా క్షిపణులు వేస్తే ఢిల్లీ మీదకి ఏం చేసి పెడితే పాకిస్తాన్ భూభాగంలోనే కూల్చేసినాయి. అంటే ఎంత పవర్ఫుల్గా మన రక్షణ వ్యవస్థ పనిచేసింది అనేది అక్కడ ఉదాహరణ. కొన్ని వందల సంఖ్యలో ఏదంటే అప్పుడు ఇజ్రాయెల్ మీదకి ఏ విధంగా అయితే వీళ్ళు అక్కడ మొన్న దాడి చేశారు కదా, హమాస్ దాడి చేసింది కదా, అదే విధంగా ర్యాకెట్ ప్రయోగం చేశారు, అదే విధంగా మన డ్రోన్స్ని చేశారు. కానీ మొత్తం అన్నీ ఫెయిల్ అయిపోయింది, అన్నింటినీ కోల్చగలిగారు, అన్నింటినీ కూడా యువతల నుంచి మనం సమర్థవంతంగా కోల్చగలిగాం. అట్లాగే ఇప్పుడు చైనాకు సంబంధించి PL-15 వాటిని ఆ ర్యాకెట్స్ చేశారు, చిన్న చిన్న మినీ ర్యాకెట్స్, అవి ఫెయిల్ అయిపోయినాయి. అంటే ఇంత సమర్థవంతంగా చేసిన తర్వాత మనం అటాక్ చేస్తే కైరానా హిల్స్లో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకుని వాళ్ళకి మేము మా దగ్గర అటామిక్ ఎనర్జీ ఉంది లేకపోతే న్యూక్లియర్ బాంబు ఉంది అని బెదిరించే పరిస్థితిలో అక్కడ వాళ్ళు ఎక్కడైతే డిపాజిట్ చేసి జాగ్రత్త చేసుకున్నారో ఆ కైరానా హిల్స్ని స్ట్రైక్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇంకా ఇండియాని మనం చేయలేము. F-16 బాంబర్స్ను కూడా దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు బాంబర్స్ని అక్కడ వాటిని బయట కాకుండా ఎయిర్పోర్ట్లో కాకుండా బయట తీసుకెళ్ళి దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కానీ అమెరికా ఇవన్నీ జరిగిన తర్వాత కానీ యుఎస్ దీంట్లో రాలి. ఇంకోటి సార్, కైరానా హిల్స్లో దేర్ ఇస్ అనదర్ సేయింగ్ అంటే అక్కడ అమెరికన్ న్యూక్లియర్ ఇది మెకానిజం అంతా కూడా అక్కడ స్టోర్ అయింది. కారణం ఏంటంటే అమెరికా ఎప్పుడు చేసిన ప్రాక్సీ వారు చేస్తుంది, నేరు యుద్ధాలు చేయదు. ఫర్ దట్ మ్యాటర్ చైనా 65 తోటి ఆపేసింది అనుకుంటా నేరుగా యుద్ధాలు చేయడం. అమెరికా ఎప్పుడు వియత్నాంతో చేసినా నేరుగా చేయాల, ఆఫ్ఘనిస్తాన్తో చేసినా నేరుగా లేదు, ప్రాక్సీ వార్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. అందులో భాగంగా ఏంటంటే ఈ మన ఏషియన్ సబ్ కాంటినెంట్లో చాలా దేశాలు వాళ్ళ మిలిటరీ బేస్లు పెట్టుకుంటున్నారు. ఇది న్యూక్లియర్ బేస్ వాళ్ళకి. కైరానా హిల్స్లో పాకిస్తాన్ వాళ్ళది కాదు ఉన్నది. ఎప్పుడైతే ఇది వెళ్ళి అక్కడ మనం ఇచ్చిన చేశామో కంగారు పడి వెంబడే ట్రూస్కి వచ్చారు, ఏది లేకపోతే ట్రేడ్ వారు నెపం పెట్టి. అంతేగాని ఒక్క భారతదేశం తప్పించి చుట్టూ ఉన్న అన్ని దీవులు అన్ని దేశాల్లో కూడా దే హ్యావ్ మిలిటరీ బేసెస్ అండి, దే హ్యావ్. అది కానీ ఖతార్లో ఇజ్రాయెల్లో మిలిటరీ బేస్ని కొట్టినప్పుడు, ఖతార్ వాళ్ళని కొట్టినప్పుడు కిక్కురు మళ్ళా ఎందుకంటే అనుకుంది వీళ్ళే కాబట్టి అక్కడ ఇది ఉండదు. ఇప్పుడు అదే చెప్తున్నప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళ బిజినెస్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మాట వినటం. అలాగే ఇప్పుడు భారతదేశం వచ్చేటప్పటికి ఈ మన డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్ కంట్రీ అవుతుంది, డెవలప్డ్ కంట్రీగా మారిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళకి ఇష్టం లేదు. మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది సార్, మీరు కూడా చూసే ఉంటారు. అండ్ వీ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ అమాంగ్ ఏషియన్ నేషన్స్. అవును, చాలా క్లియర్గా ఉంది. అదే ఇప్పుడు అమాంగ్ ఏషియన్ నేషన్, అట్లాగే ప్రపంచంలో కూడా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించబోతున్నాం అనేది వచ్చింది. దానికి కూడా వస్తున్నా, ఆ విధంగా కూడా ఎదుగుతున్నాం. అంటే ఈ పరిస్థితి వాళ్ళకి జీర్ణం కావట్లా. ఎందుకంటే చైనా ఒక పక్క ఒక పెద్ద థ్రెట్. చైనా డెవలప్ అవుతుంది, చైనాని వాళ్ళ అదుపులో పెట్టాల్సిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మనము అమెరికా నుంచి చమురు కొన్నాం, చైనా మనకన్నా ఎక్కువ కొంది. యూరోప్ దేశాలు కొన్నాయి, నాటో దేశాల మీద మీరు ట్యాక్స్లు పెంచారు కానీ, టారిఫ్లు పెంచారు కానీ చైనా మీద పెంచకపోతానికి కారణం ఏంటి? ఈ స్థాయిలో ఎప్పుడైతే వాళ్ళు పెంచుతామని అన్నారో వెంటనే వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఇవి ఉన్నాయి, రేర్ ఎర్త్
అరుదైన ఖనిజాలు. మెటల్స్ వాటి మీద ట్యాక్స్ పెంచారు, కొన్నిటిని ఆపేశారు. అంటే వాళ్ళు ఏంటి, ఆ ట్రేడ్ వారు, వీళ్ళు ట్రేడ్ వారు మొదలెడితే వాళ్ళు ట్రేడ్ వారు మొదలెట్టారు. ఆ విధంగా భారతదేశం కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. మనం కూడా రేర్ ఎర్త్ మెటల్స్లోకి ఎంటర్ అవుతున్నాం, ఇప్పుడే మొదలవుతుంది అది కూడా. మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలో కానీ అట్లాగే చాలా చోట్ల రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు వాటి మీద మనం ఇది భారతదేశంలో ఎక్కడెక్కడ మనకి అటువంటివి ఉన్నాయి, విదేశాల మీద ఆధారపడకుండా, అలాగే చైనా మీద ఆధారపడకుండా మనం ఎలా తెచ్చుకోవచ్చు, ఎలా మనకి ఇండిజినియస్గా మనం డెవలప్ చేసుకోవాలనేది చూడాలి. అట్లాగే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి స్థావరాలు కావాలి, ఎక్కడ చూసినా మిలిటరీ బేస్లు కావాలి. ఇప్పుడు షేక్ హసీనా ఆవిడే డైరెక్ట్గా చెప్పింది, అది అక్కడ దీనికి వచ్చేటప్పటికి సెయింట్ మార్టిన్ ద్వీపం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయనంటం వల్లనే నన్ను కుట్ర చేసి దింపేశారు. ఎందుకంటే బంగాళాఖాతంలో వాళ్ళు సుప్రిమసీ కావాలని అనుకున్నారు. దాని మూలనే బంగాళాఖాతం సైమల్టేనియస్గా హిందూ మహాసముద్రం, దాని మూలన నన్ను ఈ విధంగా కుట్ర చేసి దింపేశారు. ఒకవేళ నేను కనుక ఆ ద్వీపాన్ని యుఎస్కి ఇచ్చుంటే నేను పదవీచ్యుతుని అయ్యేదాన్ని కాదు అని డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్పారు ఆవిడ. ఇవాళ వాళ్ళ కీలుబొమ్మ లాంటివంటే మహమ్మద్ యూనస్. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడిందే భారతదేశం వలన. ఎందుకంటే ఆ రోజున వాళ్ళ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే ఇందిరాగాంధీ మన సైనికులు ప్రాణాలు వదిలి అక్కడ వాళ్ళు ఫైట్ చేసి అక్కడి నుంచి కొన్ని లక్షల మంది శరణార్థులు భారతదేశానికి వస్తే మీకు గుర్తుండే ఉంటుంది, రూపాయి ట్యాక్స్ వేశారు. ఆ రోజున భారతదేశంలో ప్రతి వస్తువు మీద రూపాయి ట్యాక్స్ వేశారు. ఏది ఎవరి కోసం? బంగ్లాదేశ్ శరణార్థుల్ని ఫీడ్ చేయడం కోసం. అటువంటి భారతదేశం మీద వాళ్ళే మన నెత్తికెక్కి డాన్స్ కడుతున్నారు, విషం చూపుతున్నారు. అట్లాగే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్దే మనం చూసాం, ఇందాక మాట్లాడుకున్నాం కదా. దాంట్లో మన ఎయిర్ సుప్రిమసీ కనపడింది, S-400 ఇది కనపడింది. అంటే మీకు అక్కడ చైనాకి సంబంధించిన వెపన్స్, అమెరికాకి సంబంధించిన వెపన్స్ ఈ రెండు ఫెయిల్ అయినాయి అని తెలిసిపోతుంది. మీరు ఒకసారి ఇండో పాక్ వార్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఒకసారి దానికి వెళ్ళి చూడండి. ఆ రోజున పాకిస్తాన్ దగ్గర పాటాన్ ట్యాంకులు, అమెరికా వాళ్ళు ఇచ్చిన పాటాన్ ట్యాంకులు, శాబర్ జెట్లు, అంటే ఆ రోజున మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ లాగా మన అంత లేదు అక్కడ పవర్ఫుల్ ఆర్మీ పాకిస్తాన్ది. పాకిస్తాన్తో వార్ వచ్చినప్పుడు మొత్తం శాబర్ జెట్లని పిట్టలను కాల్చినట్టు కాల్చేశారు, కూల్చేశారు మన వాళ్ళు. వైజాగ్ కోస్ట్లో ఘాజీని కూల్చేశాం. అవును, ఘాజీని కూడా అదే విధంగా సబ్మెరీన్ని ఇది చేశారు. అక్కడ నాటు విమానాలతో, మన భారతదేశంలో తయారైన నాటు విమానాలతో మీరు శాబర్ జెట్లను కూల్చారు. అట్లాగే పాటాన్ ట్యాంకుల్ని మీరు చూడండి, సియాల్కోట్ కానీ అక్కడ కానీ వాటిని ఒక వరుసన ఏది పాడైపోయిన ట్రక్కులను నిలబెట్టి ఫోటోలు దిగారు మన వాళ్ళు. లాహోర్ దగ్గరికి వెళ్ళి, లాహోర్ దగ్గర అది కూడా శాస్త్రి గారు పెద్ద మనిషి కాబట్టి వదిలేశారు, లాహోర్ దాకా రిట్రీట్ అయ్యారు, ఏది శాంతి మంత్రం పాటించి. ఆ రోజున జరిగిన దానికి మనకు అప్పుడు ఒక అద్భుతమైన డిఫెన్స్ మినిస్టర్ ఉండేవారుగా, వారి పుణ్యవారు దండం పెట్టుకోవాలి, కృష్ణమేనన్. జీపుల స్కామ్, అప్పట్లోనే జీపుల స్కామ్. కృష్ణమేనన్ చైనా వారు అప్పుడు ఆయన ఏదో మామూలు బొమ్మ తుపాకులు ఇచ్చాడు అందరూ. బొమ్మ తుపాకులు జీపుల స్కామ్ ఏంటంటే అసలు జీపులు కొనకుండానే స్కామ్ అది. అది కూడా సెకండ్ హ్యాండ్ జీపులు. ఇది ఏంటంటే ఆ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఉదాహరణ, అది అయిన తర్వాత ఇండో పాక్ వారు ఆ రోజున అయిన తర్వాత మళ్ళా శాబర్ జెట్ అనే పేరేనా పడిందా మీకు? ఎక్కడ లేదు. పాటాన్ ట్యాంక్ పేరేనా పడిందా? ఇప్పుడు ఇవాళ F-16 కూడా అదే అయ్యేది. ఇది గనక కంటిన్యూ అయితే ఈ వార్ మొన్న ఆపరేషన్ సింధూర్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కనుక అయితే మేమేదో గొప్ప అని చెప్పుకున్న స్టెల్త్ ఫైటర్స్, మాది బాంబర్స్ అది ఇది అనుకున్న F-16 పరిస్థితి అదే అయ్యేది. చైనాకి సంబంధించిన ఫైటర్ ప్లేన్స్ పరిస్థితి అదే అయ్యేది. అంటే వాటిలన్నింటినీ వాళ్ళు ఆ థ్రెట్ గుర్తించారు కాబట్టే వెంటనే యుద్ధంలోకి వెళ్లకుండా ఇదంతా జరిగింది. ట్రంప్ దగ్గర దండం పెట్టుకొని ఆ DGMOకి ఫోన్ చేయించారు. ఇప్పుడు ఎంత జరిగింది,
మీకు మన ఎవడు కూడా బార్డర్ ఒక ఆర్మీ పర్సనల్ కూడా బార్డర్ దాటకుండా జరిగిన యుద్ధం ఇది. అవును, వాడు తట్టుకుండా చేశారు. బార్డర్ దాటకుండా జరిగిన యుద్ధంలోనే ఎంత నష్టం జరిగితే ఇప్పుడు అట్లాగే చైనాకు కూడా ఒక ఏది వాళ్ళకు కూడా కాస్త బుద్ధి వచ్చేదని జరిగింది గాల్వాన్లో. అవును, గాల్వాన్తో వాళ్ళకు కూడా అర్థమైంది ఇది భారతదేశ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది అక్కడ అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకి మనం ఒక ఈ ఇండియన్ నేషన్ మన సబ్ కాంటినెంట్ ఏషియన్ సబ్ కాంటినెంట్లో కూడా ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్, అవును, ఆ రెండు మిత్ర దేశాలు. చైనాకి అమెరికాకి పడదు, కానీ అమెరికాకి ఒక స్థావరంలాగా చైనా ఉపయోగపడుతుంది. ఇవాళ బంగ్లాదేశ్లో కూడా అమెరికాకి అనుకూలమైన డైరెక్ట్గా అనుకూలమే సార్, డైరెక్ట్గా వచ్చి కూర్చున్నాడు, ఎయిర్పోర్ట్ కడుతున్నాడు కదా. అవునవును. అండ్ ఇంకోటి ఐ కేమ్ టు నో, అంటే దాంట్లో వాస్తవాలు మీరే చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు కట్టబోతున్న ఎయిర్పోర్ట్ ఒకప్పుడు ఎయిర్ స్ట్రిప్ బ్రిటిష్ టైంలో మనకి జస్ట్ సిలిగురికి 25 కిలోమీటర్స్ అవే. జస్ట్ ఎందుకు కడుతున్నారంటే అక్కడి నుంచి వాళ్ళు సర్వీలెన్స్ మెకానిజం కోసం అక్కడ చుట్టుపక్కల రేరెస్ ఉన్నాయి మన భూభాగంలో. మీకు ఎక్కడ చూసినా సరేనండి, ఇవాళ ట్రంప్ ఆలోచన చూడండి, అతని ఆలోచనలు మొత్తం వాణిజ్యపరంగానే ఉన్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ వారిలో బలవంతాన్ని సంతకం పెట్టించారు, ఏది ఆ మినరల్స్ కోసం. అంతే, జెలెన్స్కీ మొదట్లో పెట్టకపోయినా తర్వాత పెట్టాల్సి వచ్చింది కదా. పెట్టాల్సి వచ్చింది, అతనికి ఇచ్చిన ఆఫర్ అంటే నాటోలో మెంబర్గా చేర్చుకుంటామని. ఇప్పుడు చేర్చుకోరు, ఎందుకంటే రష్యా అబ్జెక్షన్, నాటోలో చేర్చుకుంటే రష్యా ఒప్పుకోదు, సో చేర్చుకోరు. అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి అక్కడ కూడా రేరెత్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ బెలూచిస్తాన్లో ఉన్న తిరుగుబాటుని అక్కడ దాన్ని ఏదో బూచిలాగా చూపిస్తున్నారు ఇప్పుడు, ఏది ఇంటర్నేషనల్ మీడియా కావాలి, ఎందుకంటే సామ్రాజ్యవాద విధానం. వాళ్ళు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధ పోరాటం చేస్తున్నారు, విముక్తి కోసం చేస్తున్నారు, దాన్ని వేరే విధంగా చూపిస్తున్నారు. కానీ దాని వెనక ఉందేంటి, అక్కడ ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ కావాలి, వీళ్ళకి కావాలి. అది కావాలంటే ఈ మునీర్ లాంటి వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. మునీర్ని పిలిపించి అక్కడ మీరు వైట్ హౌస్లో స్పెషల్గా ఒక మిలిటరీ కమాండర్ని తీసుకొచ్చి వైట్ హౌస్ స్థాయిని తగ్గించుకోవటం. అండ్ ఒక ప్రెసిడెంట్, అంతకుముందు చాలా మంది ప్రెసిడెంట్ చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు కదా, బట్ దే హ్యావ్ మెయింటైన్ డెకోరం. ఒక ప్రెసిడెంట్తోనే మాట్లాడతాడు, లేకపోతే ప్రీమియర్ ఆఫ్ ది కంట్రీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతాడు. వచ్చేటప్పటికి ఏం అర్థమవుతుంది మనకి, ఇండియాకి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఫామ్ అవుతున్నట్టే కదా భారతదేశానికి వ్యతిరేకంగా. అటువంటప్పుడు మనం కూడా మనకు సంబంధించి ఇప్పుడు ఈ రక్షణ ఒప్పందం అనేది రష్యాతో జరగటం అనేది అత్యంత ప్రాముఖ్యం ప్రస్తుత పరిస్థితిలో. ఎందుకంటే ఇప్పుడు మనకి వాళ్ళు సుఖై 57 స్టెల్త్ బాంబర్స్, ఏది 5th జనరేషన్ స్టెల్త్ బాంబర్స్, టోటల్గా మనకి టెక్నాలజీ బదలాయింపుకి రెడీగా ఉన్నారు. అంటే భారతదేశంలోనే ఆ విమానాలు తయారు చేస్తారు. ఇప్పుడు రష్యా కావాలన్నా ఆల్మోస్ట్ నేను అనుకుంటూ అయితే ఇండియా నుంచి తీసుకు. అదే కదా సార్, రేపు ఇప్పుడు ఒప్పందంలో చాలా కీలకమైంది. ఎనీహో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అరైవ్డ్ ఇన్ అన్ అగ్రిమెంట్. సూత్రప్రాయంగా ఓవరాల్గా అగ్రిమెంట్ ఏంటంటే రష్యన్ ఎయిర్ బేస్లు, రష్యన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ దెబ్బతిని ఉన్నాయి. సో ఆ క్రమంలో వాళ్ళైతే S-500 దే హ్యావ్ ప్రామిస్డ్ అస్ టు గివ్. దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు దే నీడ్ ఎ ప్లాట్ఫామ్, ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఒకటి ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అంటే, రెండోది ఏంటంటే అమెరికన్ శాంక్షన్స్ తప్పించుకుని అమ్మడానికి. అది ఇప్పుడు ఆ రష్యాకి కొన్ని శాంక్షన్స్ పెడతారు వీళ్ళు, ఇండియా మీద పెడతానికి లేదు కదా, భారతదేశం మీద. ఇక్కడ తయారు చేసి కూడా మనం విదేశాలకు అమ్మదు. అదే ఇప్పుడు వేరే దేశాలు రష్యా దగ్గర కొనుక్కోవాలనుకున్నా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు భారతదేశం నుంచి కొంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఎందుకు సార్, ఇస్లామిక్ కంట్రీ ఇండోనేషియా, ఇట్ హ్యాస్ సాట్ ఫర్ బ్రహ్మోస్. మన మధ్య వాళ్ళు వచ్చారు, దాదాపు 50-60 దేశాలు బ్రహ్మోస్ తర్వాత మన వెపన్స్ అడుగుతున్నాయి కొన్ని. దానికి ఇప్పుడు మనకి ఇప్పుడు మొన్నదాకా చాలా తక్కువ అండి. ఇది భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి విదేశాల మీద ఆధారపడటం ఎక్కువ. అలాంటిది ఇండిజినియస్గా దట్టు S-500 సుప్రీం ఇన్ ది S సిరీస్. S-500 మన దగ్గరే డెవలప్ చేస్తే ఇప్పుడు ఇదే కాదు, ఎక్కడైనా సరే అంటే ఒకటి అణిచివేతకు గురైతే ఎవరైనా సరే వాళ్ళల్లో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా పైకి వస్తారు. అంతే. భారతదేశం మీద ఎప్పుడైతే, ఇప్పుడే కాదు గతంలో కూడా అమెరికా ఈ క్రయోజనిక్ కింద మనం
అంతరిక్షంలో కొద్దిగా మనకి బాగుంది. ఆ రోజు అడ్డుపడ్డారు కదండి, ఆ రోజు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ క్రయోజెనిక్ క్రయోజెనిక్. అది ఆ టెక్నాలజీ బదిలీ చేయడానికి రష్యా ఒప్పుకుంటే రష్యాని కూడా బదిలీ చేయనివ్వకుండా ఆపారు. ఆపితే ఏమైంది, 10 ఏళ్లలో మనమే తయారు అది డెవలప్ చేస్తున్న నంబియార్ మీద కుట్ర చేశారు. ఆయన్ని యూపీఏ వాళ్ళకి చెప్పించి ఆయన్ని హింస పెట్టి జైలు పాలు చేసి కుటుంబానికి క్షోభకు గురి చేశారు. అంటే అమెరికా ఎంత క్రూయల్గా వ్యవహరిస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ. పూర్తి సామ్రాజ్యవాదమే, దాంట్లో ఇంకేమి అనుమానం సెమీ సామ్రాజ్యవాదం లేదు, సెమీ సామ్రాజ్యవాదం పూర్తిగా 100కి 100. ఈ రోజు మీతో అవసరం ఉంటే మీతో, అంతే. రేపటికి ఎక్స్తో ఉంటే ఎక్స్, మీరెవరో తెలియదు రేపటికి, అంతే. ఇప్పుడు అది పరిస్థితి. ఇవాళ మనకేంటంటే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగ్గైపేట దగ్గర కూడా రక్షణకు సంబంధించి ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్సలెంట్. అట్లాగే కర్నూలు జిల్లాలో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు దానికి సంబంధించి ఏదంటే కొన్ని రక్షణ రంగానికి సంబంధించి అనంతపురం జిల్లాలో కూడా దొనకొండలో ఏర్పాటు చేస్తున్నారు, పార్కులు వస్తున్నాయి. అట్లాగే యూపీలో ఇక్కడ కూడా యూపీలో బ్రహ్మోస్, యూపీలోనే కదా దాని ఎంఎస్ఎంఈ తయారీలన్నీ అక్కడ. అట్లా ఇప్పుడు ఇండిజినియస్గా డెవలప్ చేస్తున్నారు. మనమే తయారు చేయటం కాకుండా మన ఉత్పత్తుల్ని బయట దేశాలకు కూడా అమ్మే పరిస్థితికి ఎదుగుతున్నాం. ఇవాళ ఏం మాట్లాడబోతున్నారు సార్ పుతిన్ అంటే చాలా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా అనుకోవచ్చు అండ్ జరుగుతున్న కీలక పరిణామాలు కావచ్చు, దేశ ప్రజలందరూ కూడా మన ప్రీమియర్ నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు. అలాగే మనకిష్టమైన మన మిత్రుడు రష్యా నుంచి వస్తున్న ప్రెసిడెంట్ పుతిన్ వైపు చూస్తున్నారు. ఏం మాట్లాడే అవకాశం ఉంది? నేను మాట్లాడుతామంటే ఒకటి, ఆ మధ్య చైనాలో కలిశారు కదా, ఇద్దరే కారులో ఒంటరిగా మాట్లాడుకున్నారు. అప్పుడు ఒక లీక్ బయటకు వచ్చింది, అఫీషియల్ కాదు కానీ ఒక లీక్ బయటకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశం అయినా సరే స్ట్రాంగ్గా ఉండాలంటే స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఆ దేశం నిలబడుతుంది. లీడర్ని దూరం చేయాలనే ఆలోచన ఇప్పుడు ఎట్లాగో షేక్ హసీనాని అక్కడికి చేశారు. ఆ విధమైన ఏది రివోల్ట్ భారతదేశంలో సాధ్యం కాదు. కాబట్టి లీడర్ని మనం అసాసినేషన్ చేయటమో ఏదో ఒకటి చేయటమో అనేది ఒకటి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇది కూడా మీ మీద కుట్ర జరిగింది అని పుతిన్ గారు ఇచ్చేశారు. భారత దేశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ కూడా కనిపెట్టింది. అదే సమయంలో ఎప్పుడైతే ఇది మాట్లాడుకున్న సమయానికే అక్కడ బంగ్లాదేశ్లో మాజీ సిఐఏ ఏజెంట్ ఒక ఆయన అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయాడు. ఆ కుట్ర అక్కడి నుంచి అమలు జరుగుతుంది అనేది ఒక అనుమానం. అతన్ని బాడీని ఏ విధమైన స్టడీస్ అప్పుడు లేకుండా యుఎస్ తీసుకెళ్ళిపోయారనేది ఒకటి బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, పర్సనల్ రిలేషన్తో పాటు భారతదేశం అవసరం రష్యాకు ఉంది, రష్యా సపోర్ట్ భారతదేశానికి అవసరం ఉంది పూర్తిగా. అట్లాగే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ ఇప్పుడు రష్యా పూర్తిగా స్థాయిలో సుఖోయ్ 57 టెక్నాలజీ బదలాయింపుకి రెడీగా ఉంది, పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. అట్లాగే మిసైల్ టెక్నాలజీ ఇస్తున్నారు, బ్రహ్మోస్ కూడా మనం ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. ఈ రక్షణ రంగ ఒప్పందాలే కొన్ని, నేను అనుకుంటూ కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. బట్ ఒకటి మనం వేర్ ఫ్రమ్ వి జనరేట్ రెవెన్యూస్. సరే, ఎనీహౌ అది దేశం ఆంతరిక భద్రత అలాగే బాహ్య భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కారు. రక్షణ రంగానికి సంబంధించి కాంప్రమైజ్ కాదు, ఎవరి దయాదాక్ష్యం మీద ఉండకూడదు కదా. భారతదేశం ఇంత పెద్ద దేశం, 140 కోట్ల జనాభా, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇది ఎవడ దయాదాక్షిణ్యం మీద ఉండటానికి వీల్లేదు. మన ఇదే మనం రక్షించుకోవాలంటే మనం రక్షించుకోవాలంటే భారతదేశం బలంగా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి. ఇప్పుడు 2029కి 150,000 కోట్లు రక్షణ రంగ ఉత్పత్తులు చేయాలని ఆలోచనతో ఉన్నారు. అది నేను అనుకుంటున్నా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని గన్స్, తర్వాత పేలుడు పదార్థాలు, ఇవన్నీ బుల్లెట్స్, ఇవన్నీ తయారు చేస్తున్నారు. అంటే ఈ క్రమంలో మనం వివిధ రాష్ట్రాలకి సంబంధించి ఎదురవుతున్న థ్రెట్ గురించి కూడా అక్కడ ఆలోచించాలి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే
కీలకమైన అంశం. 40,000 మంది రోహింగ్యాలు వచ్చారు సార్. ఎప్పుడు వెన్ దే స్టార్టెడ్ ఓవర్ ది ఇయర్స్. అవును. ఇవాళ వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 1,20,00,000. వాళ్ళు ఏం చేస్తున్నారు? డెమోగ్రఫీ ఆఫ్ ద నేషన్ మార్చి పారేస్తున్నారు. మీకు జాగ్రత్తగా గమనిస్తే భూమి కొడతారు, ఎక్కడో భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తారు, అవును. చిన్న చిన్న ర్యాగ్ పిక్కర్స్గా వెళ్తారు, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి నేను సుప్రీంకోర్టు ఒక మేజర్ అబ్జర్వేషన్ ఇచ్చింది. భారతదేశం ఏం ధర్మశాల కాదు, మన పిల్లలకే మనం పెట్టలేకపోతున్నాం. ఎవడో వచ్చినోడికి వాడి మానవ హక్కుల గురించి ఏంటి మీరు మాట్లాడేది? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇలాంటి వాళ్ళని పట్టుకొని మన ఇండియన్ నావీ షిప్లో తీసుకెళ్ళి బర్మాకున్న ఇవి ఉంటాయి కదండి ఐలాండ్స్ దగ్గర వదిలేస్తే వాళ్ళు ఎవరి దగ్గర ఫోన్ ఉందిట, వాళ్ళ లాయర్కి ఫోన్ చేస్తే గౌరవ లాయర్ గారు వాడి మానవ హక్కులకు భంగం కలిగిందని సుప్రీంకోర్టు కడుపు నిండా పెట్టింది. మానవ హక్కులు అంటే అమెరికాలో వెళ్ళిపోయి దిగిపోయి అక్కడ నేను ఎక్కడుంటా నా మానవ హక్కులు అంటే ఒప్పుకుంటాను. మన దేశం కాదు, వాడు అథెంటిక్గా నివసించే అవకాశం లేదు. ఇంకోటి కాదు, నాగాల్యాండ్లో ఈ మధ్య కాలంలో గొడవ జరిగింది. ఏంటి? గ్రూప్ ఆఫ్ ఈ రోహింగ్యాస్ వెళ్ళి అక్కడ అదంతా బుద్ధిస్ట్ అండ్ మేజర్ క్రిస్టియన్ రిలేటెడ్. వాళ్ళు 4-10 మంది దగ్గర నుంచి ఒక 100 మంది దాకా వెళ్ళి దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ రిలీజియస్ ఇది ప్రార్థనా మందిరం కట్టుకుంటే దానికి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. డెమోగ్రఫీని మారుస్తున్నారు, ఇది అనుసానంగా సంప్రదాయంగా ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది, ఇవి డిస్మాంటిల్ చేస్తే రేపొద్దున వాళ్ళ సంఖ్య పెరిగి అక్కడ ఏమంటారు, మా మతం కోసం ఒక నియోజకవర్గం ఇవ్వమంటారు. ఇప్పుడు ఒకటి అదే నిన్న మానవ హక్కులు అంటే అక్కడున్న భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు కూడా మానవ హక్కులు ఉంటాయి కదా. వాళ్ళని కాదని నీకు ఇచ్చేది ఏంటి అదనంగా? వాళ్ళకి ఎవరు కదా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు సర్ పెట్టారంటున్నారు. అటువంటి వాటిలో ఇప్పుడు ఈ రోహింగ్యాలు కానీ ఇటువంటి కానీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళని పంపించేయాల్సిన అవసరం, అది డెఫినెట్గా చేయాలి. అయితే దాన్ని రాజకీయంగా చేయకుండా మీరు ఇంకోటి సుప్రీంకోర్టు ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. ఇప్పుడు UNHCR కింద రిజిస్టర్ అయ్యారండి, మనమేం సంతకం పెట్టలేదే. యునైటెడ్ నేషన్స్ ఈ మానవ హక్కుల ఒప్పందాల మీద మనం సంతకం పెట్టాల. సంతకం పెడితే దెన్ వీఆర్ ఆబ్లిగేటరీ. మనకు లేని ఆబ్లిగేషన్ నెత్తినేందుకు అవసరం లేదు. సుప్రీంకోర్టు మాత్రం అద్భుతమైన చీఫ్ జస్టిస్ గౌరవ సూర్యకాంత్ గారు అసలు అట్లా ఎట్లా చాలా బాగా దేశం వాడు వచ్చి ఈ దేశంలో ఉంటే నా మానవ హక్కులు అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు మీరు అఫీషియల్గా వస్తే వేరు, అసలు అప్పటికే చొరబడతారు. యాక్చువల్గా అయితే జైల్లో పెట్టాలి. అదే జైల్లో పెట్టకుండా ఏదో వాళ్ళ మీద మానవతా తీసుకెళ్ళి వాళ్ళ ఐలాండ్స్లో వదులుతున్నారు. ఎందుకంటే సార్ అక్కడ బర్మాలో పెరిగిపోతున్న ఇస్లామిక్ ఫండమెంటలిజం కారణంగా కొన్ని గ్రూప్స్ బయటకు వస్తున్నాయి కాదంట్లా. ఇప్పుడు ఇస్లామిక్ ఫండమెంటలిజం ఎక్కడ దాకా వెళ్ళిందంటే బ్రిటన్ ఇస్లమైజ్ అయిపోయింది. బ్రిటన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ షార్ట్లీ ఫ్రాన్స్. అదే నాటో దేశాలన్నీ మీరు 10 ఏళ్ళు ఆగండి, 10 కాదు 2 ఏళ్ళు ఆగండి, మల్టిప్లికేషన్ ఆఫ్ పాపులేషన్ ఒకసారి జన విస్ఫోటనం. ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఆస్ట్రేలియా భయపడి ప్రొటెస్టులు చేస్తుంది. గో బ్యాక్ ఇండియన్స్ అంటే ఇండియన్స్ అంటే మనలందరినీ ఉద్దేశించి కాదు, వాళ్ళు ఒక ప్రత్యేకమైన రిలీజియస్ గ్రూప్ని ఉద్దేశించి వాళ్ళు చేస్తున్నారు అక్కలు. ఇది అవసరమా మనకి? అదే ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా? అసలు విదేశస్తులు అక్రమంగా భారతదేశంలో ఉండడానికి వీల్లేదండి. అది రోహింగ్యాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎవడన్నా కానివ్వండి, వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు, అక్రమ చొరబాటుదారులు, అక్రమంగా దేశంలోకి వచ్చిన వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. దీంట్లో అసలు రెండో ఆలోచన ఏముంది? మానవ హక్కులు లేవు, ఏ హక్కులు లేవు, పౌర హక్కులు ఉండవు. పెడరెక్కలు విరిచికట్టి ఫ్లైట్లో పంపిస్తున్నాడు ట్రంప్. అవును, మనం మర్యాదగా షిప్లో తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చారు. అప్పుడు మానవ హక్కులు ఏమైంది? మరి దాని గురించి కూడా మాట్లాడాలి. మానవ హక్కులకి మేమే బ్రాండ్ అంబాసిడర్స్ అంటారు. బ్రాండ్ అంబాసిడర్ అంటారు కదా అమెరికన్స్. మరి వాళ్ళు సంఖ్యలు వేసి వెనక్కి చేతులు ఇరుచుకట్టి సంఖ్యలు వేసి పంపిస్తే అది కూడా ఫ్లైట్లో కూడా కిక్కిరిసి ఇరుకిరుకు ఫ్లైట్స్ పంపించినప్పుడు అప్పుడు మానవ హక్కులు అయ్యి అది ఏ విధంగా కూడా మనం సమర్థనీయం కాదు. అసలు ప్రశ్నే లేదు. అటువంటి వాటిని ఆలోచన ఉండకూడదు. వాళ్ళ గురించి ఎవరన్నా మానవ హక్కులను మాట్లాడితే అది కూడా దేశద్రోహం కింద లెక్క నా ఉద్దేశం అయితే. వెల్ సెడ్ సార్. ఇంకోటి షేక్ హసీనా గారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ శివరాంప్రసాద్ గారికి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన ప్రధానమంత్రి పాకిస్తాన్. ఇమ్రాన్ ఖాన్ విషయంలో మనకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. అతను దేశానికి వ్యతిరేకంగా మన మీద కుట్ర చేసినాడే. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత అతను వ్యాఖ్య చేశాడు, అమానవీయంగా చంపారు. పహల్గామ్ అటాక్ తర్వాత అన్నాడు, అమానవీయంగా ప్రాణాలు తీశారు, టెర్రరిస్టులు తమ విధానం మార్చుకోవాలని మాట్లాడాడు. సరే, కొంత కన్సర్న్ ఉంది. ఎందుకంటే ఆయన క్రికెటర్, మోస్ట్ పాపులర్ లీడర్ కూడా ఆయన.
మొన్న అంటే సరే ఇవాళంటే ఆచూకీ దొరికింది మారాడు, వాళ్ళ చెల్లెలు వెళ్తే ఆవిడ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయారు జైలు బయట, హైకోర్టు ఆర్డర్ తీసుకొని వెళ్తే. పాకిస్తాన్లో అది స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇప్పుడు సయ్యద్ హసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ నుంచి కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యాడు. అది కూడా పర్మనెంట్గా. ఇప్పుడు అతని చేతిలో న్యూక్లియర్ బటన్ ఉందండి. మనం ఖచ్చితంగా వరియవలసిన విషయం ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి, అది నొక్కితే అదే కదా. ఇప్పుడు ఇటువంటి వాటిలన్నింటినీ ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇమ్రాన్ ఖానే ఉన్నాడు, అతను ఎటువంటి వాడిని కానివ్వండి ప్రజాస్వామ్యంగా ఎలక్ట్ అయ్యాడు, అతని వరకు అతని మీద ఏదన్నా తప్పులుంటే చర్యలు తీసుకోవచ్చు. మీరు ఇందాక అన్నట్టు అతను ఉన్నాడా లేడా అనుకుంటే కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వకుండా, ఉన్నాడని కూడా చెప్పకుండా వాళ్ళ సోదరిని వాళ్ళందరినీ ఈడ్చిపడేయటం, ఇవన్నీ అట్లాగే మానవ హక్కులకి మరి అక్కడ భంగం కలగట్లేదా? అంతేగా, మానవ హక్కులకి పాకిస్తాన్లో భంగం అవి కనపడతలేదు. ఆయన పెద్ద మానవుడు, ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి కాబట్టి అదే అవి కనపడతలేదా? అట్లాగే మరి ప్రపంచంలో ఉన్న టెర్రరిస్టులకి మూలం ఇవాళ అక్కడ పాకిస్తాన్లో దొరికినప్పుడు అప్పుడేమైంది? వెరీ ట్రూ. పాకిస్తాన్లో కదా షెల్టర్ తీసుకుంది అతను. అమెరికా అతను కనిపెట్టి చంపడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మరి అది ఆ పాకిస్తాన్లో ఆ విధంగా జరిగినప్పుడు పాకిస్తాన్ను ఏ విధంగా డెమోక్రటిక్ కంట్రీ అవుతుంది? అంతే, అది కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా వదిలేసి ఎంతసేపు ఏంటి ఇండియాని టార్గెట్ చేయటానికి ఒక విధానాన్ని ఎంచుకున్నారు. ఎవరో ఒకళ్ళు కావాలి, ఏంటంటే పాకిస్తాన్. మీరు జాగ్రత్తగా చూడండి సార్, మనం జాగ్రత్త ఏషియా కన్నా చూస్తే వెస్ట్ ఏషియా నుంచి అలా దిగొచ్చి సెంట్రల్ ఏషియా నుంచి దిగొచ్చి సౌత్ ఏషియా, వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్ని సఫికేట్ చేయడం, ఇజ్రాయెల్కి మళ్ళీ సపోర్ట్ చేసేది అమెరికాయే, అండ్ అలాగే ఇజ్రాయెల్ మీద ఏకదోసే ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ గ్రూపుల్ని ఫండింగ్ చేసేది అమెరికాయే. అంటే రెండు వైపులా యుద్ధం చేయించేది అమెరికానే. వాళ్ళు ఏదో వాళ్ళ తంటలు పడుతున్నారు. మిడిల్ ఈస్ట్కి వస్తే మిడిల్ ఈస్ట్లో అన్ని చోట్ల ఇలా మిలిటరీ బేస్లు ఉన్నాయి. కిందకు వస్తే సౌత్ ఏషియానికి వస్తే మనల్ని ప్రశాంతంగా ఉండని ఇట్లా మన మీదకి బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని. సో ఏషియన్ సబ్ కాంటినెంట్లో సరే రష్యా అంటే అది మళ్ళీ దాంట్లో యూరేషియా కూడా ఉంటుంది, పార్ట్ ఆఫ్ యూరోప్ కూడా రష్యాలో కలిసి ఉంది. ఉక్రెయిన్ బెడ్ మీదకి ఇతను వెళ్తే కనుక నాటో ఇంకా పని అయిపోయిందని చెప్పేసి నాటోలో జాగ్రత్తకి ఉక్రెయిన్ అప్లై చేస్తేనే కదా నాటో మీద అదే ఈ వార్ స్టార్ట్ అయింది. దానికన్నా ముందు ఉక్రెయిన్లో ఉన్న వైరస్ని ఎత్తుకెళ్ళిపోవాలా అమెరికా? అవును, అది కూడా చూడాలి కదా మనం. ఇప్పుడు కూడా ఆ సంతకాలు బలవంతంగా సంతకం పెట్టించింది కదా ప్రెసిడెంట్ చేత. ఇది అంటే ట్రంప్ కానీ లేకపోతే సామ్రాజ్యవాద అమెరికా ఆలోచన కానీ అసలు ఏషియా ఖండం ఉండకూడదనే సార్. ప్రపంచ పటంలోంచి ఏషియా ఖండం ఉండకూడదు. ఏషియా ఖండం లేకుండా ఉంటే నష్టం. మళ్ళీ వాళ్ళ తుపాకులు అమ్ముకోవడానికి ఏషియా ఖండం మన మీద ఆధారపడాలి. మనం ఏం పెడితే అది తినాలి, మనం ఏది పంపిస్తే అది ఉండాలి. మనం పంపించిన ఏది మెయిజ్ ఉంటే అవి తినాలి, మనం గోధుమలు పంపిస్తే ఆ గోధుమలు తినాలి. లేకపోతే మనం ఏదన్నా ఈ బేయర్ కంపెనీని ఇంకొక కంపెనీ నుంచో మనం ఏది ఆ పత్తి విత్తనాలు ఇంకోటి పంపిస్తే అవే పండించాలి. అంటే ఒక పూర్తి స్థాయిలో ఈ భారతదేశంలో ఉన్న జనాభా వాళ్ళకి స్లావరీ చేయాలి, అది వాళ్ళకి కూలీల్లాగా ఉపయోగపడాలి, వాళ్ళకి సంపాదన మార్గం ఇక్కడి నుంచి రావాలనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఇవాళ మన మీద ఈ శాంక్షన్స్ పెడతానికి అదే మన వాళ్ళు ఈ మధ్యన 50% టారిఫ్ మాట వినకపోతే 50, 100, 500 రెండు కారణాలు. ఒకటి వాళ్ళ మొక్కజొన్నని మనం ఎలవ్ చేయలేం. ఎందుకంటే మొక్కజొన్న ఎందుకు ఎలవ్ చేయలేదు? ఫస్ట్ వాళ్ళకు మొక్కజొన్నకు వచ్చేటప్పటికి అక్కడ ఎలవ్ చేసిన దానికన్నా ఎక్కువ సబ్సిడీలు ఇస్తారు. దానివల్ల ఏంటంటే కేజీ 15 రూపాయలకే వస్తుంది అక్కడ. మనకి ఇక్కడ కేజీ 25 రూపీస్ పడుతుంది. ఓకే, మంది పైగా అక్కడ ఏంటి జన్యు మార్పిడి పంటలు అయ్యి ఒరిజినల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒరిజినల్ సీడ్ డిజపేర్ అయిపోతాయి. జన్యు మార్పిడి పంటలు అవి కొనమంటారు మనని. అది 4-5 సాయిల్ దెబ్బతింటుంది. 4-5 రాష్ట్రాల్లో అమెరికాలో
సో ఈ మెయిజ్ గ్రోయింగ్ వాళ్ళ మీదే ఆ రాష్ట్రాలు ఆధారపడి ఉన్నాయి. సో వాళ్ళు బతకడం కోసం మనం ఎలక్షన్ అప్పుడు కూడా మీకు మార్కెట్ ఏర్పాటు చేస్తానని ట్రంప్ వాళ్ళకు వాగ్దానం చేశాడు. ఎలక్షన్ ప్రామిస్ అది. ఇప్పుడు అక్కడేంటి మనకి వాళ్ళకి కావాల్సింది ఏంటి? మార్కెట్. ఆ మార్కెట్ ఇండియాలో కనపడుతుంది, కానీ ఇండియా అలౌ చేయట్లా దాన్ని. ఎందుకంటే మనకి మన రైతులు పండించేది 24 రూపాయలు పడితే వాళ్ళు అక్కడి నుంచి 15 రూపాయలకి ఇస్తే ఈ మొత్తం మన రైతు మొత్తం నష్టపోతారు కదా. పైగా అక్కడ వచ్చేది కూడా ఏది? మీరు జనిమారుపడే పంట. తర్వాత రెండోది ఏంటి? వాళ్ళ పాడిని మనకి ఇంపోర్ట్గా అనుమతించమంటున్నారు. అవి వాళ్ళకి ఆవులకు కూడా వాళ్ళు మాంసం పెడతారు. అవును, అది మనకి 90% మనకి యాక్సెప్టబుల్ కాదు భారతదేశంలో. సో దాన్ని అలౌ చేయట్లా. రెండోది ఏంటంటే భారతదేశంలో ఉన్న రైతులు, పాడి రైతులు వీళ్ళందరూ నష్టపోతారు. వీళ్ళు ఏమంటున్నారు? దాంట్లో మాంసాహారం లేదు అని మనకు కావాలంటే కుదరదు. వెరీ ట్రూ సార్. ఇప్పుడు మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ ఇద్దరు మహానుభావుల గురించి మనం మాట్లాడుకోవాలి. గుజరాత్లో క్షీర విప్లవానికి కారకుడైన కురియన్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కాకాని వెంకటరత్నం. వీళ్ళిద్దరూ చేసిన దానివల్ల మన పాడి పెరిగింది. మనం స్వయం సమృద్ధికి వచ్చి మన పాడి రైతులు 2 పూట్ల అన్నం తినగలుగుతున్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించే వ్యవసాయానికి తోడిది ఇది యానిమల్ హస్బెండరీని. ఇట్లాంటి దేశీయ ఇండిజీనియస్ పర్ఫెక్ట్ సిస్టమ్ని డిస్మాంటిల్ చేయడం కోసం వాడు అక్కడి నుంచి పాలు పంపిస్తానంటే ఎందుకు? అంటే ఇప్పుడు భారతదేశానికి సంబంధించి దాదాపు 60% వ్యవసాయం. ఇప్పుడు ఈ వ్యవసాయ ఆధారాన్ని దెబ్బకొట్టాలి. ఎట్లా దెబ్బ కొడతారు మీరు? ఇప్పుడు ఈ పాల ఉత్పత్తులు అవి ఏమన్నా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. సపోజ్ షిమ్స్ కానీ ఏదన్నా మన యాక్వా ఉత్పత్తులు పంపించామనుకోండి, ఏం చేస్తారు పాన్ కంపెనీస్ వాటిల్లో? దీంట్లో ఎంతవరకు ఏది ఎరువులు ఉన్నాయో లేకపోతే ఇంకోటి ఉందో. మీరు జేబులో చాక్లెట్ పెట్టుకుని అమెరికా ఎయిర్పోర్ట్ దిగితేనే ర్యాపర్తో సహా టెస్ట్ చేస్తారు. ర్యాపర్తో సహా. అవును, అవన్నీ టెస్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు, లేక యాక్సెప్ట్ చేస్తారు కదా. యాక్సెప్ట్ చేయడం ఉండదు, పక్కన పడేయటమే. మరి అదే పరిస్థితి మీ దగ్గర నుంచి ఉన్న వాటి మూలాన ఏది జన్యు మార్పిడి పంటల మూలాన చాలా నష్టాలు జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా హానికరంగా ఉంది. మన ఆరోగ్యం పక్కన సాయిల్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉన్నప్పుడు అవి తీసుకొచ్చి మనం పండించి భారతదేశం మొత్తాన్ని ఎడారి చేసి భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ అనారోగ్యానికి గురి చేయాలా? అది కాదన్నందుకు టారిఫ్లు పెంచుతారా? అంతే కదా, అది ఒప్పుకోరు కదా. ఇప్పుడు అది ఇక్కడ ఏంటంటే ఆత్మగౌరవం కూడా. ఎంతసేపు వాళ్ళు ఇప్పుడు మొన్న ఆపేశారండి మన దగ్గర నుంచి కొన్ని ఉత్పత్తులు ఆపేశారన్నారు. తర్వాత ఇది మన యాక్వా మీద ట్యాక్స్లు వేశారు. వాళ్ళకి అవసరం కాబట్టి, అది లేకపోతే మనుగడ జరగదు కాబట్టి మీరు ఫార్మా మీద ఇలా ఫార్మా మీద వేస్తే నష్టపోయేది మొత్తం అమెరికన్సే కాబట్టి దాని మీద ఇలా మిగిలిన మీద వేశారు. కానీ ప్రపంచాల్లో మనం కనుక ఎక్స్ప్లోర్ చేసుకుంటే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న యాక్వా కానీ లేకపోతే అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ కానీ పంపించడానికి అనేక దేశాలకి మనం పంపించవచ్చు. ఇప్పుడు మొన్న చూసుకుంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి అక్టోబర్ 25 వరకు భారతదేశంలో ఇవన్నీ ట్రంప్ టారిఫ్లు వేసిన తర్వాతే కదా చూస్తే యాక్వా ఎక్స్పోర్ట్స్ 16% పెరిగినాయి. భారతదేశం నుంచి యాక్వా ఇది ఉత్పత్తులు 16% పెరిగింది. అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి మీకు $51.9 బిలియన్ జరిగింది. అంటే 66.4% పెరిగినాయి. అంటే ఏంటి? ఇప్పుడు మీరు కొత్త మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రష్యా ఉంది, రష్యాకి మనకి మధ్యలో మనం ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. రష్యాకి వాళ్ళకి మనకి సంబంధించి భారతదేశానికి మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్కి దానికి గ్యాప్ చాలా ఉంది. రష్యా ఏం చేసింది? దానికి సంబంధించి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ యాక్వాని వాళ్ళు తీసేసుకున్నారు. అలాగే చైనా యాక్సెప్ట్ చేసింది, వియత్నాం యాక్సెప్ట్ చేసింది. అట్లాగా అనేక కంట్రీలు యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు దానికి మనం మార్కెట్ ఏర్పడింది కదా, కొత్త మార్కెట్ ఏర్పడింది.
ఆ విధంగా ఏది ఒక ద్వారం మూసుకుంటే 4 ద్వారాలు తీసుకుంటాం. తెలుసుకుంటాయి. మనం దాన్ని చూసుకోవాల్సింది అంతే. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా ఎంత జనభారతం మనది, ఇది సురక్షితంగా ఉండాలంటే ఇండిజినియస్గా రక్షణ సంబంధించిన వ్యవహారాలన్నీ మనం భారతదేశంలోనే తయారు చేసుకుని మనం ఒకళ్ళకి ఎగుమతి చేసే పరిస్థితిలో ఉండాలి తప్ప. సరే, ఇప్పటికే మన దిగుమతి చేయించుకునే దీనికోసం పరిస్థితులు కూడా. మన ఈ వెపన్స్ కోసం క్యూలు కట్టాయి దేశాలు. ఇండోనేషియా షార్ట్లీ ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ నేషన్, డిస్పైట్ దట్ దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ పర్చేసింగ్ బ్రహ్మోస్. ఇంకా చాలా దేశాలు వస్తాయి, చాలా కంట్రీస్ వచ్చినాయి, చాలా 30-40 దేశాలు ఇప్పటికే అడుగుతున్నాయి అన్నారు. ఒకటి సార్ ఫైనల్గా అంటే మన శాశ్వత మిత్రుడు, అలాగే మన మేలు కోరే దేశం రష్యాతోటి మన సంబంధాలు భవిష్యత్తులో విఘాతం కలగకుండా ఉండాలంటే, విఘాతం కల్పించడానికి మ్యాక్సిమం యుఎస్ ప్రయత్నం చేస్తుంది. మనం ఎలా ముందుకెళ్ళి మన ఫారిన్ పాలసీ అండ్ మన డిఫెన్స్ పాలసీ ఎలా ఉండాలి? అంటే ఫారిన్ పాలసీ నాన్ అలైన్డ్గానే ఉండాలి. మనం న్యూట్రల్గా ఉండటమే మనకు అవసరం. ఇవాళ ప్రపంచంలో ఇప్పుడు నాటో కూటమిలు వదిలేస్తే అందరూ నాన్ అలైన్డ్గా ఉన్నట్టు కనపడుతున్నారు, కానీ ఎవరి కాళ్ళ సొంత మళ్ళీ కూటమిలో కూటమి. ఇప్పుడు చైనా ఉంది, చైనా కూడా ఎవరితోనూ సంబంధం లేదు, కానీ ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఎవరో ఒకళ్ళని సపోర్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇవాళ ఇక్కడ కానీ గతంలో ఉన్న పరిస్థితులు కానీ చూసుకుంటే రష్యా 1971 వార్ అప్పుడు కూడా పాకిస్తాన్కి మనకి వార్ జరిగినప్పుడు మన బెదిరించడానికి అమెరికా 7th ఫ్లీట్ తీసుకొచ్చి మన సముద్రంలో నిలబెడితే ఆ రోజున మనకి ఇమీడియట్గా రక్షణకి మనకి అనుకూలంగా వచ్చింది రష్యా. వాళ్ళ న్యూక్లియర్ వార్ షిప్స్ని పంపించింది న్యూట్రలైజ్ చేయడానికి, అక్కడ ఉన్న ఆ టెన్షన్ న్యూట్రలైజ్ చేయడానికి వార్ షిప్ పంపించారు. అనేక విషయాల్లో రష్యా మనకి అండదండగా ఉంది. మనకి వాళ్ళకు కూడా ఆర్థిక బంధాలు బాగానే ఉన్నాయి. కొంత ఏంటంటే లైక్ మైండెడ్నెస్ ఉంది రెండింటికి, పరస్పరం గౌరవించుకోవడం సంప్రదాయాల పట్ల. అట్లా అది యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉన్నప్పటి నుంచి ఉంది. అందులో వివిధ దేశాలతో అదే మైత్రి మనకుంది ఇప్పటికీ. అందుకనే కదా ఉక్రెయిన్ ఇవాళ మనం ఏమన్నా చెబితే వినేది ఎందుకు? అవును, అందుకనే ఎప్పుడైనా సరే రష్యా వ్యూహాత్మకంగా నమ్మకమైన మిత్రుడు, నమ్మకమైన భాగస్వామి కాబట్టి వాళ్ళని నమ్మచ్చు. ఇప్పుడు రేపు వాళ్ళ టెక్నాలజీ బదలాయిస్తామంటున్నారు. టెక్నాలజీ మొత్తం మనకి ఇక్కడే 500 తర్వాత సుఖోయ్ 57 ఇవన్నీ మన దగ్గర తయారవుతాయి. నా ఉద్దేశం అయితే రష్యా కూడా భాగస్వామ్యం అడుగుతున్నారు దీంట్లో. కొన్ని మనం కలిసి చేసుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం అనేది మనకి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు ఏంటంటే ఒక నమ్మకమైన మిత్రుడిగా మనం ఇక్కడ చేసినప్పుడు ఇక్కడి నుంచే రక్షణ ఉత్పత్తుల్ని మనం విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ఇక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఒక మంచి కోహెసివ్ అట్మాస్ఫియర్ ఇన్ సౌత్ ఏషియన్ రీజన్, రాదర్ ఏషియన్ రీజన్లో మనం వీ కెన్ ఎక్స్‌పీరియన్స్ అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే రష్యాతోటి మనకి సౌహార్దపూర్వక సంబంధాలు ఇవాల్టివి కావు. పండిట్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ ద సేమ్ రిలేషన్స్. యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పటి నుంచి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ విచ్ఛిన్నం తర్వాత కూడా రష్యాతో పాటు మిగిలిన ఎయిర్స్ట్రైల్ యుఎస్ఎస్ఆర్ దేశాలతో మనకి సంబంధ బాంధవ్యాల్లో అదే ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పటికీ ఉక్రెయిన్తో మనకుండే సంబంధాలు ఉన్నాయి. బట్ యాజ్ ఏ హోల్ చూస్తే కనుక యుఎస్ఏ నుంచి ఉండే వెన్నుపోటు నుంచి మనల్ని తప్పించడానికి మనకు ఒక రక్షణ కవచంలాగా వస్తున్న రష్యా, అలాగే ఆ దేశ అధ్యక్షులు పుతిన్ వారి 2 రోజుల పర్యటన విజయవంతం కావాలి. అండ్ ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఒప్పందాల్లో కూడా మంచి మెరుగుదల కనిపిస్తోంది. అండ్ S-500ని ఇక్కడే భారతదేశం ఈ గడ్డ మీద ఉత్పత్తి చేయడానికి రష్యా సూత్రప్రాయంగా అంగీకరించింది. మరిన్ని వివరాలు ఎలాగో పర్యటన అయిన తర్వాత తెలుస్తాయి.